డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కేక్ కట్ చేయవలసిందిగా పెద్దల్ని మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కొడతా ఉన్నా, వారికి సహకరించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. పాదయాత్ర ఆశాంతం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి నడిచినటువంటి మిత్రులు, రాజకీయాల్లో అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి గుర్తింపునివ్వగలుగుతారన్న అంశాన్ని పరిగణలో తీసుకుంటే దానికి నిదర్శనంగా గుర్తింపుగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాదయాత్ర అంతా ఆశాంతం నడిచినటువంటి గురుమూర్తి గారిని తిరుపతికి సంబంధించినటువంటి పార్లమెంటు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించి ఈ రోజున మనందరి మధ్య కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గురుమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. 2017లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9, 2019 ముగిసింది. దాదాపుగా 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో అప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ ప్రజలు బాధపడుతున్నటువంటి ఇబ్బందుల్ని కళ్ళారా చూస్తూ వాళ్ళకి ఓదార్పు చెప్తూ నేనున్నాను అన్న ఒక భరోసాని ఇస్తూ ప్రజలందరికీ ప్రజలు చెప్పినటువంటి సమస్యల్ని ఆలకిస్తూ ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ఒక శాస్త్రీయబద్ధంగా ఆ సమస్యలకి పరిష్కారం చూపాలని నవరత్నాలు అనే పథకాలకి రూపకల్పన చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు ప్రజారంజక పాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాదయాత్రలో పడినటువంటి ఇబ్బందులు ఆయన ఎంత శ్రమపడ్డారో కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని, ప్రత్యక్ష సాక్షిని. ఎంతోమంది ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలివస్తున్నా వాళ్ళు చెప్పే సమస్యల్ని ఓపికగా ఇంటూ ప్రతి సమస్యకి ఈరోజు పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళకే రాజకీయ అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో ఆ చరిత్రని తిరగరాస్తూ సామాన్య కార్యకర్తలమైనటువంటి మాకు, ప్రత్యేకంగా నేను కలలో కూడా ఊహించినటువంటి ఎంపీ సీటుని, అందున దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి నన్ను ఉప ఎన్నికల్లో నిలబెట్టి ముందుండి గెలిపించి పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి ఏ విధంగా భరోసా ఉంటుంది అన్నదానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండగా ఉంటారు. రాబోయే 2024లో కూడా అందరం సమిష్టిగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి టార్గెట్ 175కి 175 గెలిచే దిశగా అందరం కలిసికట్టుగా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చెప్పిన మాటకి కట్టుబడి ఏదైతే చెప్తారో చెప్పిన మాటని నిలబెట్టుకునే తత్వం కేవలం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. బూటకపు మాటలు చెప్పే పార్టీలు ఎన్ని వచ్చినా ఆయన ముందు దిగదుడిపోయినని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి అప్రెడ్ అన్నకి, అలాగే జోగి రమేష్ అన్న గారికి, మంత్రివర్యులకి, మరియు పెద్దలందరికీ, పార్టీ పెద్దలకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.